నీవే చూడ విశ్వ నిర్మాణకర్తవు బహు కుటుంబివీవే బ్రహ్మమీవే తథ్యమనుచు తెలియ తహతహలుండవు కాళికాంబ హంస కాళికాంబ. మనం దైవాన్ని 3 విధాలుగా పిలుస్తాం. దేవుడు అంటాం, దేవత అంటాం, దైవం అంటాం. ఎలా పిలిచినా ఆ దైవమే. భాషకు సంబంధించి ఈ పదాలు 3 లింగాల్లో ఉన్నాయి. కానీ ఆ 3 పదాలకు అర్థంలో తేడా ఏమాత్రమూ లేదు. దేవుడు పుంలింగం, దేవత స్త్రీలింగం, దైవం నపుంసకలింగం. ఆ దైవం ఈ 3 లింగాలకు అతీతుడు. తెలుగు భాషలోనూ మహద్వాచకమని, అమహద్వాచకమని, మహతీవాచకమని అంటారు. దైవానికి సంబంధించిన వాచకాల్లో మాత్రమే తేడా, వస్తువులో లేదు. మనం ఊహించుకునే దైవానికి పురుష వేషం వేసినా, స్త్రీ వేషం వేసినా, వేషం ఎలా వేసినా అందులో ప్రకాశమానమయ్యే వస్తువు అన్ని చోట్ల ఒక్కటే. సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన భగవంతుని ఎన్నో నామధేయాలతో పిలుచుకుంటూ ఉన్నాం. అన్నింటికంటే చిన్న పేరు ఒకటి ఉంది. ఆ ఒక్క పేరులోనే సమస్త నామధేయాల విశేషణాలు దాగి ఉన్నాయి. అంతకంటే మరొక చిన్న పేరు మనకు దొరకదు. ఆ నామధేయం కూడా భగవత్ ప్రసాదంగా మనకు అందిందే. అది ఓం, ఓంకారం. ఓం అన్నది ఒక అక్షరం. అవినాశి, అక్షరుడు అయిన పరమాత్మ ఓంలో ఇమిడి ఉన్నాడు. ఈ ఓం 3గా విభక్తమై ఉంది. అది ఆ, ఊ, ఈ 3 కలిస్తే ఓం అవుతున్నది. సర్వశక్తులకు కేంద్రమైన ఆధారపీఠం నుంచి అకారం ముఖం నుంచి వెలుపలికి వస్తుంది. ఉకార మకారాలు కూడా అక్కడి నుంచే బయటకు వస్తాయి. ఊ ముఖం నుంచి బయటకు వచ్చేటప్పుడు నోరు గుండ్రంగా విచ్చుకొని ఓంకారం సర్వదిక్కులా వ్యాప్తమయ్యేందుకు సహకరిస్తుంది. మకారం నాద పరిపూర్తికి, నోరు ముడుచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఉచ్చారణలోనే సృష్టి స్థితి లయలు తెలిసి వస్తున్నాయి. ఓంకారంలోని అకారం బీజమని, ఉకారం శక్తి అని, మకారం కీలకం అని వేదర్షులు మనకు బోధించారు. అకార ఉకార మకారాలు సత్వ రజస్తమో గుణాలు అని ఇలా ఓంకారం యొక్క పరమార్థాన్ని మనకు బోధించారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన కాళికామాతను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నీవే చూడ విశ్వ నిర్మాణకర్తవు అన్నారు. ఆమె వల్లనే ఈ విశ్వాంతరాళం ఆవిర్భవించింది. సమస్త ప్రాణికోటి జీవ వ్యాపారం సాగుతూ ఉన్నది. అందువల్ల ఆమెను, కాళికామాతను విశ్వ కుటుంబివి అన్నారు. ఈ సప్తశతిలోని మొదటి పద్యంలోనే ఋగ్వేదం, యజుర్వేదం 2 ఈ సర్వసృష్టికి స్త్రీ మూలం అని చెప్పింది అన్నారు. సకారం, తకారం, రకారం ఈ 3 హల్లులు ఈతో చేరి స్త్రీ పదం ఏర్పడుతున్నది. సకారం అంటే సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం. శక్తి స్వరూపమైన స్త్రీలో ఈ 3 గుణాలు ఉన్నాయని తెలుసుకునేందుకు మరొక దృష్టాంతం అవసరమా? సర్వం ఆ తల్లియే అని, ఇది తథ్యమని తెలుసుకున్నాక తహతహలు ఉండవు అంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు తన కాళికాంబ సప్తశతిలోని 208వ పద్యంలో. నీవే చూడ విశ్వ నిర్మాణకర్తవు బహు కుటుంబివీవే బ్రహ్మమీవే తథ్యమనుచు తెలియ తహతహలుండవు కాళికాంబ హంస కాళికాంబ.